జై శ్రీరామ్! వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజైతే 1, 2 చిన్న చిన్న టిప్స్, దాంతో పాటు కొంచెం ఒక టాపిక్ పైన ఒక 2, 3 నిమిషాలు మాట్లాడాలి అనే ఒక కుతూహలంతోటి వీడియో స్టార్ట్ చేశాననమాట. ఇంకో విషయం ఏంటి అంటే, అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే మాత్రం ఈరోజైతే థర్స్‌డే కాబట్టి నేనైతే యాజ్ యూజువల్‌గా ఏ డే అయినా గానీ ఈ ముగ్గేయడం అలవాటయిపోయింది నాకు. స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఒక విషయం ఏం చెప్పాలి అంటే, మనకు తెలిసినోడు ఏదైనా కొత్తగా పని చేస్తుండంటే అసలింక దాన్ని ఎంత చీప్‌గా అంటే అంత చీప్‌గా తీసి పక్కన పెడతామనమాట. వాడెంత వాడి లెక్కంత వాడు చేస్తే ఓ పెద్ద అయితదా? అయినప్పుడు గదా! ఇవన్నీ దాటుకొని రావాలి గదా! చేయకపోయిండా? చూడలేకపోయిండా? చేత కాకపోయిందా? ఇట్లాంటి మాటలు ఎన్నంటారంటే అన్నంటారు. అవన్నీ అనే బదులు వాడిని పాపం ఫస్ట్ మెట్లో ఉన్నవాడిని నీకు వీలైతే, నీకు చేతనైతే వాడిని ఒక 2 మెట్లు ఎక్కిస్తే నిన్ను వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడుగా. అలాంటి మాటలనరు. ఎంతసేపు వాడిని ఎక్కనీయకుండా ప్రయత్నించే మాటలుంటాయి. ఎక్కుతున్న వాడిని లాగే మాటలుంటాయి తప్పితే, ఎక్కడానికి ఎంకరేజ్ జేయడానికి ఒక్కడు ముందుకు రాడు. ఒక్కడు సహాయం చేయడు. యాక్చువల్‌గా చెప్పాలంటే నిజంగానే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్‌గా నేను ఎవరికీ తెలియొద్దు. నేను ఎవరికీ నా తెలియకుండా బయట నుంచే నేను సక్సెస్ అవ్వాలి. అయిన తర్వాత మన వాళ్ళకి చూపించాలి, చెప్పాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 1 ఆర్ 2 ఇయర్స్ వరకు నేను ఎవ్వరికీ చెప్పలేదు. జస్ట్ మా ఫ్యామిలీ, నా సిస్టర్స్, బ్రదర్స్ వాళ్ళకి మాత్రమే గానీ అంతకు మించి ఎవరికీ తెలిసేది కాదు. తెలిసినా కూడా గప్‌చుప్ ఉంటారనమాట. ఉన్నా నష్టం ఏం లేదు. అలా సైలెంట్‌గా నా పని నేను చేసుకుంటూ పోయేది. వాళ్ళిద్దరు చేసినంత మాత్రాన నా ఛానల్ ఏం సక్సెస్ అయిపోదు. అలా అని కాకుండా ఉండదని చెప్పేసి నేను నా పనిలో నేను ఉండేదనమాట. అండ్ ఇక్కడ ఏంటి నా బాధ అంటే పర్టిక్యులర్‌గా నా ఒక్కదాని బాధని కాదండి. ఇట్లాంటివి ఫేస్ చేస్తున్న వాళ్ళందరి బాధ. బాధలు పక్కన పెడితే ఏంటి అంటే కొంచెం మనవాడు ఏదన్నా చేస్తున్నప్పుడు కొత్తగా కొంచెం ఎంకరేజ్ చేస్తే బావుంటదని నా ఉద్దేశము. కానీ అలాగా ఎవ్వరంటే ఎవ్వరియ్యరు. మేబీ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా తప్పదు అనుకోని మన తోబుట్టువులు, మన ఆహ్, మదరు, బ్రదరు, సిస్టరు అట్లాంటి వాళ్ళు తప్పించి ఇంకా ఎవరు అంటే ఎవరు గూడా చెయ్యరనమాట. చేస్తారని చెప్తారేమో గానీ ఎవరు చెయ్యరు. జస్ట్ చూడడం మటుకు మాత్రమే. ఏం చేస్తుంది ఈమె? ఒక కన్నేసి పెడదాం. ఓహో! ఈమె ఇది చేస్తుందా? ఓహో! ఈమె అది చేస్తుందన్న మటుకే గానీ, కనీసం లైక్ చేస్తే వాళ్ళ ఇంట్లోకెంచి ఏదో మూట తీసుకొచ్చి మనకిచ్చినంత ఫీలింగ్‌లో ఉంటారనమాట. అట్లాంటి మెంటాలిటీ తోటి కొంతమంది జనాలుంటారు. వాళ్ళందరిని వదిలిపెట్టి మనకెవరైతే సపోర్ట్ జేస్తుర్రో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ఫ్యూచర్ డిసైడ్ జేసుకోవాలి అంతే. డిస్కరేజ్ చేసేవాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు. మన 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 వెనకే ఉంటారు. ఎప్పుడు మన వెనకే ఉంటారు. అఫ్‌కోర్స్ ముందుకైతే రారు. ముందుకొచ్చి చెప్పేంత అది ఉండదు వాళ్ళకి. వాళ్ళెంతసేపు ఈమె ఇప్పుడు ఇన్ని వీడియోలు చేసి అది వైరల్ అయ్యి, తర్వాత మానిటైజ్ అయ్యి, తర్వాత కదా వచ్చేది అనే తర్వాత అని అనుకుంటూ వాడెప్పుడూ అక్కడే ఉంటాడు. బట్ నేనివి చేస్తూ చెప్పలేము. గాడ్ గ్రేస్, స్వామి దయ ఉంటే చెప్పలేం. నెక్స్ట్ డేకే నేను వైరల్ అవ్వచ్చు వీడియోస్. ఎవరి రాత ఎట్లుందో ఎవరం చెప్పలేం గదా! అండ్ ఇంతకంటే గొప్ప కంటెంట్ తోటి ఎన్నో క్రియేటివ్‌గా ఆలోచించి చేసిన వీడియోసు కొన్ని వందల వేలున్నాయి. మరి ఆళ్ళందరికీ సక్సెస్ వస్తుందా? అంటే ఇక్కడ ఏంటి అంటే మీకున్న క్రియేటివిటీ ఒక్కటి ఉపయోగించి మనం ముందుకెళ్ళలేం. దానికి ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలనమాట. నీ దగ్గర తాటికాయంత తెలివితేటలున్నాయని ఎవరు చూడరు. ఆవగిందం ఆవగింజంత అదృష్టం ఉంటే 2 బ్యాలెన్స్ అయితాయనమాట. అండ్ నా బాధ అయితే ఇదనమాట. ఎవరికైనా నా బాధ అర్థమైతే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఈ టిప్ మీరు ఆల్రెడీ షార్ట్‌లో చూసే ఉంటారు కదా! ఏంటి అంటే నూనె వేస్ట్ అవ్వకుండా దాన్ని స్టోర్ చేసుకొని ఇట్లా డెకరేషన్ దీపాల్లాగా ముగ్గు అందంగా కనిపించడానికి ఇట్లా యూటిలైజ్ చేసుకోవచ్చనమాట. నచ్చితే లైక్ చేయండి ఈ టిప్ అయితే. అండ్ షాప్‌కెళ్ళిపోయి నేనైతే ఈరోజు కొంచెం డిఫరెంట్ డిజైనర్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నా. నార్మల్‌గా మన హ్యాండ్స్ ఇట్లా స్టిచ్ చేసుకుంటాం కదా! ఆ ఫస్ట్ లైన్ వచ్చేసి ఫిట్టింగ్‌ది, ఆ పక్కది ఖర్చు అనమాట. తర్వాత నేను ఎక్స్‌ట్రా ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. పై వైపు కానివ్వండి, కింది వైపు కానివ్వండి. ఆ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకున్న దాన్ని సెంటర్‌లో ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేసుకోవాలనమాట. అటువైపు, ఇటువైపు 1 ½ ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇట్లాగా ఫ్రిల్స్ కుట్టేసుకోవాలి. చిన్న చిన్నగా స్టిచ్ చేస్తే చూడడానికి బావుంటది.
అట్లనే పైవైపు గూడా ఆపోజిట్ డైరెక్షన్‌లో చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే స్టిచ్ జేయాలి. ఇది ఎట్లొస్తదంటే మనకొక మొక్కజొన్న కండే ఎట్లుంటదో అట్లొస్తదనమాట. మనకి హ్యాండ్ మధ్య సెంటర్ భాగము. ఇట్లా స్టిచ్ జేసుకున్న తర్వాత కింది వైపు ఒక 3 ఇంచుల పట్టీని స్టిచ్ జేసుకోవాలి. నేనైతే ఆ పట్టీకి ఇట్లా లైనింగ్ గూడా అటాచ్ జేస్తున్నాననమాట. మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే ఆ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని 6 ఇంచులు తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ జేసి డైరెక్ట్‌గా ఈ హ్యాండ్‌కైతే స్టిచ్ జేసుకోవచ్చు. నాకంత పెద్ద క్లాత్ లేకుండా నేను దీనికి లైనింగ్ అటాచ్ చేసి మనము క్రాస్ పీసులు జాయిన్ జేస్తాం గదా! బ్లౌజ్‌కి ముందు వైపు క్రాస్ పీసులు జాయిన్ జేసేటప్పుడు ఫల్టాయించి ఎట్లా స్టిచ్ జేస్తామో దీన్ని గూడా అట్లనే స్టిచ్ జేసుకోవాలనమాట. ఫస్ట్ ఈ హ్యాండ్ భాగాన్ని అండ్ అలాగే ఈ పట్టీని రెండిటిని ఇట్లా పెట్టేసి స్టిచ్ జేసుకోవాలి. కింది వైపు లైనింగ్, పై వైపు మన బ్లౌజ్ అనమాట. అది కూడా రైట్ సైడ్ పెట్టి కుట్టుకోవాలి. ఇది మొత్తం కుట్టిన తర్వాత దీన్ని కింది వైపు ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ చూసారా ఇట్లుంది గదా! దీన్నిలా తీసేసి ఈ హ్యాండ్ మొత్తం గూడా దగ్గరికి ఫోల్డ్ చేసి ఈ పట్టీ మధ్యలో సెట్ చేసి ఇంకో వైపు అటువైపు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టీని అటువైపు టర్న్ చేసి స్టిచ్ జేసుకోవాలి. మొత్తం కుట్టిన తర్వాత మనం హ్యాండ్‌ని జాయిన్ చేస్తాం గదా! భుజం కాడ. ఆ భుజం నుంచి ఆ హ్యాండ్ మొత్తాన్ని రోల్ చేసుకుంటూ అటువైపు పట్టీకి, ఇటువైపు లైనింగ్ రెండిటిని ఇట్లా క్లోజ్ చేసి స్టిచ్ జేయాలనమాట. మధ్యలో మొత్తం కూడా మన హ్యాండ్ భాగం ఉంటది. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత అందులో నుంచి మొత్తం కూడా హ్యాండ్‌ని రివర్స్ తీసేసేయాలి. అండ్ సెంటర్‌కి మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ వెడల్పు, 2½ ఇంచు పొడవుతోటి ఒక చిన్న పట్టీనైతే కుట్టుకొని, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ జాయింట్ జేసుకోవాలనమాట. ఆల్రెడీ జాయింట్ చేసిన ప్లేస్‌లో మళ్ళీ దీన్ని ఇట్లా జాయింట్ జేసుకొని, ఈ మధ్యలో మనం ఎక్కడైతే సెంటర్‌లో మార్క్ చేసామో, అక్కడ ఒక 2 ఫ్రిల్స్ వచ్చే విధంగా ఇట్లా ఫోల్డ్ జేసుకోవాలి. 2 అయితే 2, 3 అయితే 3 ఆ క్లాత్ లెంత్‌ని బట్టి మనం ఫ్రిల్స్ సెట్ జేసుకొని, ఈ పట్టీ పెట్టాం కదా! దాన్ని వెనకకి ఫోల్డ్ జేసి చిన్న టాకా లేదంటే మిషన్ పైన కూడా కుట్టేసుకోవచ్చు. అట్లా స్టిచ్ జేసుకొని దానిపైన అందంగా కనిపించడానికి ఒక బటన్ గానివ్వండి, లేకపోతే ఏదన్నా డిజైనర్‌ది ఏదన్నా స్టిచ్ జేస్తే చూడటానికి చాలా బావుంటది. సూపర్‌గా ఉంటది. ఈజీగా స్టిచ్ జేసుకోవచ్చనమాట. పెద్దగా ప్రయాసాలు పడాల్సిన పని లేకుండా. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో? అండ్ ఈ డిజైన్ మీకు నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇట్లా షాప్ కాడ అంతా పని చేసుకొని ఇంటికొచ్చేసిన తర్వాత పిల్లలు పాపం చూస్తే చదువుకుంటున్నారని చెప్పేసి ఇక్కడైతే అవిసె గింజలు తెచ్చాననమాట. ఇవి రోజుకి ఒక టేబుల్ స్పూన్ పిల్లలకిస్తే చాలా మంచిది. ముఖ్యంగా స్కిన్ చాలా గ్లోయిగా ఉంటది. దాంతో పాటు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. దాంతో పాటు హెయిర్ మంచిగా ఒత్తుగా పెరుగుతూ ఉంటదనమాట. దీనివల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. అలా అని చెప్పేసి వీటిని ఒక 2, 3 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ తిన్నారనుకో, మీకు 1 టేబుల్ స్పూన్ తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అంతకంటే డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. అంత మంచిది కూడా కాదు. కొంతమందికి వంటికి సరిపడొచ్చు, సరిపడవు అని కూడా నేను విన్నాను. అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలీదు గానీ 1, 2 టేబుల్ స్పూన్ల కంటే మాత్రం ఎక్కువగా తినొద్దు. అదనమాట అవిసె గింజల స్టోరీ. అండ్ ఇక్కడైతే నేను ఒక చిన్న వస్తువు కొందామని షాప్‌కెళ్ళినా. అండ్ దీన్ని చైనా బజార్ అంటారు. ఇక్కడ చూసిన ప్రతీదీ కొనాలి, కొనాలి అనిపిస్తుంది. కానీ ఏ దానికైతే కొందామని నేను వెళ్ళినో దానికోసమే గిరి గీసుకొని మరి దాన్ని మాత్రమే కొనుక్కొని వచ్చాననమాట. అప్పుడప్పుడు షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటివి ఉండాలండి కొన్ని. ఈ నేను ఏ వస్తువు కోసం పోతున్నా, ఏం తీసుకుంటున్నా అనేది ఒకటి ఆలోచన మనకుండాలి. లేదంటే చూసింది ప్రతీదీ కావాలనిపిస్తది. చూసింది ప్రతీదీ కొనాలనిపిస్తది. బడ్జెట్ ఏమో సహకరించదు. కాబట్టి డబ్బులు గూడా అన్నే తీసుకెళ్ళాలనమాట. మనం ఏం కొనాలనుకుంటున్నాం, దానికి ఎంత అయితుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని, దాదాపుగా అది కొన్న తర్వాత ఒక 5, 10 చేతిలో మిగిలేటట్టు తీసుకొనెళ్తే, మనం ఇంకో వాటి మీదకి మన మనసు పోదనమాట. ఇట్లా చూసిన ప్రతీదీ కావాలి, కావాలి అనే ఒక ఆశ ఉండదనమాట. ఇదే అనమాట మన వ్లాగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు. అండ్ రేపటి నుంచి ఒక సిరీస్ లాగా చేద్దాం అనిపిస్తుంది. డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు చేసే పనులు అండ్ వండే వంటలు, ఒక డే మొత్తంలా రొటీన్‌గా చేసే పనులు. ఇప్పుడు మన సెలబ్రిటీస్ అందరూ ఏ డే రొటీన్ ఇన్ మై లైఫ్ అనేదో ట్యాగ్ పెట్టేసి చేస్తూ ఉంటారు కదా! అట్లా ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది. అండ్ ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్
ఏ విషయం నచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.